Yes, Pratyusha. I have been in the debate. చెప్పండి. సో నా ఒకటే క్వశ్చన్ మానవత రాయ్ గారికి ఒకటే క్వశ్చన్ వేస్తున్నాను. సార్ ఇందాక అన్నారు కదా సామాజిక న్యాయం గురించి మేము అందరికీ న్యాయం చేయాలని 29 తీసుకొని వచ్చినాము అని సార్ మాకు ఇందాక చెప్పారు. అసలు మీకు జీవో నెంబర్ 29 గురించి తెలుసా సార్ మీకు? మై క్వశ్చన్ ఇస్, డూ యు నో అబౌట్ జీవో నెంబర్ 29? జీవో నెంబర్ 29 వల్ల ఎంతమంది మీకు తెలుసా? అసలు గ్రూప్ లో ఎంతమంది అసలు ఇందులో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేది ఫాలో అవుతుందా లేదా మీకు తెలుసా? టీనా గబి లాంటి ఒక ఆల్ ఇండియా ర్యాంకర్, ఆమె ఎస్సీ కోటా అండర్ రిజర్వేషన్ వల్ల ఆమె ఆల్ ఇండియా ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యి మెయిన్స్ రాసి ఇంటర్వ్యూ విన్ అయ్యి ఈరోజు ఆల్ ఇండియా ర్యాంకర్ అయ్యింది. అట్లాగా ఎంతమంది ఎలిజిబుల్ లేరనుకుంటున్నారా మీరు? ఆ అమ్మాయి ఆవేశంగా మాట్లాడుతుంది. సుప్రీంకోర్టు గానీ హైకోర్టు గానీ 29 సమర్థించింది. ఒకటి జీవో నెంబర్ 29 సంబంధించి ఇప్పుడు కోర్టు అల్టిమేట్ గా ఒకవేళ జీవో నెంబర్ 29 తప్పు అయితే హైకోర్టు సుప్రీంకోర్టు ఇప్పుడు అల్టిమేట్ గా కొట్టేస్తుంది. మొన్న 2011 కు సంబంధించి అది కాకుండా ఇంకేమైనా అభ్యంతరాలు ఉన్నాయి? ఎందుకంటే 2011 నోటిఫికేషన్ కూడా ఆలస్యం. సార్ నా క్వశ్చన్ ఏంటంటే సార్ ఇప్పటి వరకు కూడా కోర్టు ఎక్కడ కూడా మాకు జీవో 29 అనేది కాన్స్టిట్యూషన్ చెప్పలేదు, దాని లిగాలిటీ ప్రూవ్ చేయలేదు సార్. దాని గురించి మేము ఇంకా ఫైట్ చేస్తూనే ఉన్నాం. వచ్చారని మాత్రమే చెప్పింది. జీవో నెంబర్ 29 అన్కాన్స్టిట్యూషనల్ అయితే మొన్ననే వెస్ట్ బెంగాల్ లో మమతా బెనర్జీ రిక్రూట్మెంట్ మొత్తాన్ని కూడా ఆల్రెడీ టీచర్ జాబ్ వచ్చిన వాళ్ళది కూడా క్యాన్సిల్ చేసింది. ఒకవేళ జీవో నెంబర్ 29 కనుక తప్పు అయితే అదే కోర్టులో జరుగుతుంది. ఇది కాకుండా వేరేది ఏమైనా ఉందా? నాకు నేను ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నాను. ఈ రోజు రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళందరూ నిరుద్యోగులు కాదు, వాళ్ళని చెప్పుతో కొడతానని మానవతా రాయ్ గారు అంటున్నారు. మీకు కొంచెమన్నా సంస్కారం సభ్యత అనేది ఉందా అనేది నా క్వశ్చన్. మీరు ఏమనుకుంటున్నారు? మీరు మీకు నచ్చినట్టు ఏ పార్టీకి పడితే ఆ పార్టీకి వెళ్ళిపోతారు. మీరు రాజకీయ నిరుద్యోగులు, మేము నిరుద్యోగులం కాదు. మీకు కనీసం కాంగ్రెస్ పార్టీ అనే అసలు కాంగ్రెస్ పార్టీ స్పెల్లింగ్ అని వచ్చా సార్ మీకు? మీరు అసలు ఎట్లా అంటారు? మీ ఇంట్లో పెళ్లి తెచ్చి మాకు జాబులు ఏమన్నా ఇస్తున్నారా మీరు? హౌ కెన్ యూ స్పీక్ సచ్ వల్గర్ వర్డ్? అసలు మీరు ఎవరు అనడానికి? చెప్పుతో కొట్టడం ఏంటి సార్? చెప్పుతో కొట్టడము అది మా రైట్. మాకు అనిపించింది మేము అడుగుతాం. మాకు ఆ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదనుకుంటున్నారా మీరు? సార్ ఒక్క నిమిషం టైం ఇవ్వండి సార్. ఒక్క నిమిషం ప్రత్యూష గారితో మాట్లాడు. సమానం చెప్పొద్దా? చెప్పండి. ఇప్పుడు పాప అమ్మాయి చిన్న వయసు నా చెల్లెల సోదరి పాప నాకు యూపీఎస్సీలో హైయెస్ట్ మార్క్స్ వచ్చాయి. ఒక్క నిమిషం నాకు మాట్లాడే అవకాశం ఇవ్వండి. తప్పకుండా మిమ్మల్ని గౌరవిస్తాం. జైల్ సింగ్ గారు మాట్లాడండి సార్.